ఈ సంవత్సరం అండమాన్ స్టార్ట్ అయ్యి మెడిటేషన్తో 25 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఒక పెద్ద సెలబ్రేషన్స్ చేయబోతున్నారు ఈ సంవత్సరం. అండమాన్లో ధ్యాన ప్రచార విశేషాలు చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ప్రప్రథమంగా మనందరికీ ప్రీతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు అదేవిధంగా స్వర్ణమాల అమ్మగారికి కూడా పాద ప్రణామాలు తెలుపుకుంటూ, మరి ప్రపంచ దేశాల నుంచి, దేశ నలుమూలల నుంచి, రాష్ట్రాల వ్యాప్తంగా మీరు అందరూ కూడా ఈ పిఎంసి నిర్వహిస్తున్నటువంటి ఈ మహత్కర కార్యానికి హాజరైనందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనందరి తరపున కూడా దేశ సరిహద్దుల్లో ఎవరైతే తన ప్రాణాలకు తెగించి మనందరం కూడా ప్రతి ప్రోగ్రాం ఇక్కడ ఎంత భద్రంగా చేసుకోవడానికి దోహదపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనందరి తరపున ఒకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటాం. మిత్రులారా, అండమాన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ రావడానికి కారణం డాక్టర్ జీకే సార్. పత్రి సార్ ఎంతోమంది మాస్టర్లకు చెప్పడం జరిగింది, అండమాన్ వెళ్ళి కూడా మీరు ప్రచారం చేయండి అని. మరి కొన్ని కారణాల వల్ల కొంతమంది రాలేకపోయారు. ఆ సమయంలో డాక్టర్ జీకే గారు ఒప్పుకొని ఆ మహత్కార్యాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుంటూ, మరి అండమాన్ నికోబార్ మెయిన్ పత్రి సార్ టార్గెట్ ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అన్నీ కూడా ధ్యానమయమైతే అక్కడి నుంచి ఆసియాలో చాలా దేశాలకు మధ్యలో పడుతుంది. అక్కడి నుంచి కొన్ని కంట్రీస్కి మన ఆనాపానసతి ధ్యాన ప్రచారం వచ్చి చాలా ఈజీగా జరగవచ్చు అన్న టార్గెట్తో సార్కి పంపించడం జరిగింది. అదేవిధంగా సార్ వచ్చి డాక్టర్ జీకే గారు అండమాన్ వచ్చి ఎన్నో అష్ట కష్టాలు పడుతూ కూడా మళ్ళీ కొంతమందికి మొదట ధ్యానం నేర్పడం, అది 2001లో అండి. మరి 2002, 2003 మళ్ళీ పత్రి సార్ 2002లో ఫస్ట్ టైం విజిట్ చేశారు ఒక 28 మెంబర్స్తో అండమాన్ నికోబార్ ఐలాండ్స్, భారతదేశ నలుమూలల నుంచి కూడా. అప్పుడు ఫస్ట్ పత్రి సార్తో నా అనుభవం ఏంటంటే, మొదట అడగడం జరిగింది పత్రి సార్, ఇక్కడ ఎప్పుడొచ్చావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉండాలి అనుకుంటున్నావు అన్న తర్వాత నాకు అదంతా నేను కొంత చెప్పడం జరిగింది. ఆ సాయంకాలమే ఇంత చక్కగా మాట్లాడి భోజనం వడ్డించుకున్న సమయంలో నా ప్లేట్లో అన్నం చేసి కొంచెం చూసి ఒకే మాట అన్నారు, ఏరా ఇంత తినేసి వెంటనే చచ్చిపోతావా, మరి ఇంకా తినడానికి మిగలవా అని. అదే ఫస్ట్ రోజు పరిచయం, ప్రేమతో పగల పలకరింపు, నైట్ మందలింపు. ఏదో అదలా అనిపించింది, ఎందుకంటే అప్పుడు కొన్నటువంటి బుద్ధి జ్ఞానం అంతే. ఆ తర్వాత నీకు తమిళ్ వచ్చా అంటే చదవగలవా, రాయగలవంటే చదవగలను, కానీ రాయడం అయితే కొద్దిగా గొప్పే, కానీ చదవగలను సార్ అని చెప్పాను. ఆ తర్వాత నాతో తమిళ్ మాట్లాడడం జరిగింది. నేను అనుకున్నాను సార్కి తెలియదేమని, కానీ ఆయన సర్వంతర్యామి కదా, సర్వంతర్యామి అనే సంగతి ఆ తర్వాత తెలిసింది. అయితే ఇంకా అలా పోతూ నెక్స్ట్ అన్నారనమాట, 2012 కల్లా నువ్వు రెడీగా ఉండు, ఇక్కడ నుంచి నువ్వు మలేషియా వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికి కాదు అని చెప్పారు పత్రి సార్. తెలియదు కొంత. సరే, ఇప్పుడు జీకే సార్ ఒకటే చెప్పారు, సార్ ఏమన్నా అంటూ అనేసి వెళ్ళి ఇంకా అంతకన్నా ఏం ఎక్కువ మాట్లాడొద్దు. సార్, ఓకే సార్, టీకే సార్, అంతే. అదేవిధంగా జరిగింది. ఆ ట్రిప్ చాలా చక్కగా జరిగింది. ఎన్నో విశేషాలు. అబ్బూరు కోటీశ్వరరావు గారని రాత్రి 10:30 అవుతుంది, అప్పటికే ఒక చిన్న సొసైటీ తయారు చేయడం జరిగింది.
ట్రెజరర్గా నేను, ప్రెసిడెంట్గా ఎం కామేశ్వరరావు గారు, ఆ తర్వాత ఇంకా కొంతమంది సభ్యులతో గోవిందరావు గారు, నర్సయ్య గారు, జయలక్ష్మి గారు, ఎస్పి ప్రభాకర్ మాస్టర్ గారు మాకందరికి కూడా పెద్ద దిక్కుగా ఉండేవారు. జీకే సార్, పద్మ మేడం, రామకృష్ణ గారు, వీళ్ళందరూ అక్కడ మెయిన్లాండ్ యూత్ టీం అయితే లోకల్ టీం కూడా వాళ్ళ చేతుల మీదుగా ఏర్పడి మరి ఫస్ట్ సొసైటీకి జనరల్ సెక్రటరీగా పద్మ మేడమే పనిచేశారు అక్కడ. మరి వారికి కూడా మనందరి తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈవేళ 3 పువ్వులు 6 కాయలుగా అండమాన్ సొసైటీ విరాజిల్లుతుంది అంటే అది డాక్టర్ జీకే గారు, పద్మ మేడం పెట్టిన అండమాన్ ప్రజలకు భిక్ష. కాబట్టి మనందరి తరపున కూడా వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ఇంకా ప్రోత్సహిస్తూ, ఇంకా ప్రపంచంలో దేశాలన్నీ వారు తిరిగి ఇంకా మాలాంటి మాస్టర్లు కొన్ని లక్షల మందికి తయారు చేస్తూ మరి ప్రపంచ దేశాలకు మన భరతమాత గురువై నిలవాలి. కాబట్టి మరి మనందరమే కాకుండా మన లాంటి వారు తీసుకున్న ఈ కార్యదీక్షలో ఎంతోమంది ప్రమిదులై వారంతా కూడా మరి దేశాల వెంబడి రాష్ట్రాల వెంబడి పర్యటించి మరి ఇప్పుడున్న మాస్టర్లు ఒక ఎత్తు అయితే రాబోయే రోజుల్లో వచ్చే మాస్టర్స్ 1కి 100 పెరిగి అన్ని రంగాల్లోనూ కూడా జ్ఞాన విజ్ఞానాల్లోనూ, సిరి సంపదల్లోనూ, ఆరోగ్యాల్లోనూ అన్నిట్లోనూ 1కి 100 పెరిగి వారి ద్వారా ప్రపంచమంతా కూడా ధ్యానమయం అవ్వాలి. మన పిరమిడ్ ధ్యానమయం ఎలా అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి మా ఎంపీ గారు కూడా రావడానికి ఉంది, 2 రోజులు టైం ఇచ్చారు. అదేవిధంగా మరి అండమాన్ ఆంధ్ర స్టేషన్ అయితేనేమి, తమిళ సంఘం అయితేనేమి, రిటైర్ అవుతున్న టీచర్లు అయితేనేమి, అండమాన్ సొసైటీకి వారంతా కూడా వెన్నెముకగా ఉండి ఈవేళ అన్ని కార్యక్రమాల్లో కూడా కలిపి చేద్దామన్న ఒక సంఘటిత భావం అయితే ఏర్పడింది. కాబట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా మీ అందరి సమక్షంలో వారందరికి కూడా ఒక్కసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ